కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి టీచర్స్ ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్ పోలింగ్ బూత్ కేంద్రంలో ఉన్నాం. ఇంతకుముందే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఇద్దరు వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులు అటు టీచర్స్ అందరూ కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మనం చూస్తున్నట్లయితే విజువల్స్ ఇక్కడ పట్టభద్రులు అందరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిల్చున్నారని చెప్పుకోవచ్చు. కొద్దిగా నెమ్మదిగా ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 35,281 ఉండగా అందులో పురుషులు 21,667, మహిళలు 13,667 ఓటర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఇదే విధంగా ఉపాధ్యాయ టీచర్స్ ఓటర్ల సంఖ్య 11,760 ఉండగా పురుషులు 1,232, మహిళలు 537 మంది ఓటర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా మొత్తంలో 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 51 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 20 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలవుతుంది. ఇప్పటి వరకు జగిత్యాలలోని పలు పోలింగ్ బూతులను జిల్లా కలెక్టర్ ఎస్పీ అశోక్ కుమార్లు కూడా పరిశీలించారు. ఈ విధంగా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు పట్టభద్రులు ఇటు ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థులు కూడా పోలింగ్ను వినియోగించుకున్నట్లు మనకు తెలుస్తున్న సమాచారం. పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కూడా ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారని మనకు మీడియాకు తెలిపారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.